Hello friends, I am Dr. P.S. Vali and I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కిడ్నీ డొనేషన్ చేసిన తర్వాత డోనర్స్ యొక్క హెల్త్ ఎలా ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు కిడ్నీ డొనేషన్ చేసిన తర్వాత డోనర్స్ యొక్క లాంగ్ టర్మ్ హెల్త్ ఎలా ఉంటుంది, డొనేషన్ సేఫా కాదా అనేసి. సో ఈ వీడియోలో కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత డోనర్ యొక్క హెల్త్ ఓవరాల్గా ఎలా ఉంటుందో ఒక ఓవర్వ్యూలో డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1 పాయింట్, కిడ్నీ డొనేషన్ తర్వాత డోనర్ ఎలాంటి లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం లేనే లేదు. కిడ్నీ తీసుకున్న వారు లైఫ్ లాంగ్ మందులు వాడుకోవచ్చు, కానీ ఒకసారి కిడ్నీ ఇచ్చిన తర్వాత యూజువల్గా డోనర్స్కి ఎలాంటి మందులు అవసరం పడవు. అంటే ఒక కిడ్నీ దానం చేసిన తర్వాత ఇంకో కిడ్నీతో నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆ ఒక సింగిల్ కిడ్నీ కోసం ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేనే లేదు. రెండవ ఇంపార్టెంట్ డౌట్, డొనేషన్ చేసిన తర్వాత ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, డొనేషన్ చేసిన తర్వాత ఏదైనా కఠోరమైన డైటరీ రిస్ట్రిక్షన్స్ ఎన్ఫోర్స్ చేస్తారనేసి. అస్సలు కానే కాదు. డొనేషన్ తర్వాత చాలా న్యాయంగా బ్యాలెన్స్డ్ డైట్, హెల్తీ డైట్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డొనేషన్ తర్వాత యూజువల్గా నాన్ వెజిటేరియన్ డైట్ కొద్దిగా తగ్గించడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక సింగిల్ కిడ్నీ ఉన్నప్పుడు టూ మచ్గా నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆ సింగిల్ కిడ్నీ మీద స్ట్రెయిన్ పడవచ్చు. దెర్ఫోర్ డొనేషన్ తర్వాత రోజుకి 2 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. దాంతోపాటు వారంలో 1-2 సార్లు చికెన్ తీసుకోవచ్చు. నెలకు ఒకసారి మటన్ కూడా తీసుకోవచ్చు. ఇంతవరకు ప్రాబ్లం లేదు. కానీ టూ మచ్గా డైలీ నాన్ వెజిటేరియన్ తీసుకుంటామంటే మాత్రం డొనేషన్ తర్వాత సేఫ్ కాదు. ఇది ఒక్కటి డైటరీ రిస్ట్రిక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డైటరీ రిస్ట్రిక్షన్ వచ్చి ఉప్పు తగ్గించడం. ఉప్పు అంటే మొత్తం తగ్గించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 30% ఉప్పు తగ్గించినా డొనేషన్ తర్వాత సరిపోతుంది. సో ఈ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ తగ్గించడం, ఉప్పు తగ్గించడం మినహా డోనర్స్కి ఎలాంటి డైటరీ రిస్ట్రిక్షన్స్ ఉండో వారందరూ కూడా మనలాగే నార్మల్ ఆహారం తీసుకోవచ్చు. డొనేషన్ తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా అని. డొనేషన్ తర్వాత బ్రహ్మాండంగా అన్ని రకాల ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్, డొనేషన్ తర్వాత ఏదైనా స్పెషల్ ప్రికాషన్స్ అవసరమా కాదా అని. డొనేషన్ తర్వాత ఎలాంటి స్పెషల్ ప్రికాషన్ అవసరం లేదు, ఒక్కటి తప్ప. ఆ ఒక్క స్పెషల్ ప్రికాషన్ ఏంటంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ టెస్టులు చేయించుకొని మీ నెఫ్రాలజిస్ట్కి కానీ యూరాలజిస్ట్ని కానీ కలవడం. ఎందుకోసం అంటే ఒక కిడ్నీ మీద ఉన్నప్పుడు యూజువల్గా సంవత్సరానికి ఒకసారి కిడ్నీ యొక్క ఫంక్షన్స్ అంటే సీరం క్రియాటిన్ కావచ్చు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కావచ్చు, లేక అల్ట్రాసౌండ్ కావచ్చు, ఈ 3 రకాల పరీక్షలు చేయించుకొని సంవత్సరానికి ఒకసారి నెఫ్రాలజిస్ట్ని కానీ యూరాలజిస్ట్ని కలిస్తే మోర్ దాన్ సఫిషియంట్. దెర్ఫోర్ డొనేషన్ తర్వాత ఈ పైన చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల డోనర్స్ నార్మల్గా యథావిధిగా లైఫ్ లీడ్ చేయొచ్చు. డొనేషన్ తర్వాత 99% ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఎందుకుంటామంటే డొనేషన్ చేసే ముందే మీ డాక్టర్స్ మీకు అన్ని రకాల పరీక్షలు చేసి మీ ఫిట్నెస్ బాగుందా లేదా తెలుసుకున్న తర్వాత మాత్రమే కిడ్నీ డొనేషన్ తీసుకుంటూ ఉంటారు. సో నిరభ్యంతరంగా డొనేషన్ చేయొచ్చు. డొనేషన్ చేసిన తర్వాత చిన్న చిన్న ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల లాంగ్ టర్మ్ హెల్త్ 200% నార్మల్గా ఉంటుంది.